వెల్కమ్ బ్యాక్. సిబిఐ విచారణపై ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐను విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి అనుమతించింది. దీంతో కోర్టు ఉత్తర్వులను కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా ప్రస్తావించారు. సిబిఐ కవితను ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అయితే కవిత పిటిషన్పై ఎప్పుడు విచారణ జరుపుతామో కోర్టు నేడు తెలుపనుంది. సిబిఐ విచారణపై ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐను విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి అనుమతించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, లిక్కర్ కేసులో సిబిఐ విచారణ అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆశ్రయించారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సిబిఐ అనుమతిస్తూ నిన్న ఉత్తర్వులు కోర్టు ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రస్తావించి కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా ప్రస్తావించారు. సిబిఐ దరఖాస్తు తమకు అందించలేదని కవిత తరఫు న్యాయవాది ప్రస్తావించారు. సిబిఐ కవితను ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరిన కవిత న్యాయవాది కాసేపటి క్రితమే విచారణకు అప్పగించాలని నిర్ణయాన్ని కవిత వ్యతిరేకిస్తున్నారు. తమ వాదన వినకుండా సిబిఐ అనుమతించడం వ్యతిరేకించింది కవిత. ఈ అంశం విచారించేందుకు సమయం కావాలని సిబిఐ కోరింది. దానికి కోర్టు కూడా అంగీకరించింది. తదుపరి వాయిదా వేసింది. డిసెంబర్ 10 మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ విచారిస్తామని చెప్పింది. అప్పుడు స్టేటస్ మెయింటైన్ చేయాలని కవిత తరపు న్యాయవాది చౌదరి కోరారు. వాదన విన్న తర్వాత ఎలాంటి ఆధారాలు దారి చేస్తానని స్పష్టం చేసింది స్పెషల్ కోర్టు. ఈ కేసులో ఈడీ కేసులో నడుస్తారు తదుపరి విచారణ చేపట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అశోక్.